ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనము మన ఈపీఎఫ్ అకౌంట్ నుండి అడ్వాన్స్ అమౌంట్ ఏ విధంగా విత్డ్రా చేయాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మనము యూఏఎన్ మెంబర్ హోమ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసినట్లయితే యూఏఎన్ మెంబర్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది. సో దీనిపైన మనము వచ్చేసేయాలి. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత చూడొచ్చు మనకు ఈరోజు అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ కొంచెం ఈ విధంగా పైన కన్న తర్వాత మన యొక్క యూఏఎన్ నంబరు, పాస్వర్డ్ కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక యూఏఎన్ నెంబర్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మెంబర్ హోమ్లోకి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఈ నామినేషన్ సంబంధించినటువంటి పేజ్ని మనం ఇక్కడ లెటర్ పైన క్లిక్ చేసి క్లోజ్ చేద్దాం. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈపీఎఫ్ అకౌంట్ నుంచి అడ్వాన్స్ తీయాలి అంటే ఖచ్చితంగా మీరైతే మేనేజ్ సెక్షన్లోకి వెళ్ళేసి కేవైసీ అయితే చేసి ఉండాలి. ఓకేనా, కేవైసీ చేసిన తర్వాతనే మీరు ఈపీఎఫ్ అడ్వాన్స్ కానీ ఫుల్ సెటిల్మెంట్ కానీ అప్లై చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తున్నాను. మనము అడ్వాన్స్ అమౌంట్ కానీ పూర్తి పిఎఫ్ డబ్బులు తీయాలన్నా కూడా మనము ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు చూడొచ్చు ఫామ్ 31, 19, 10C అండ్ 10D అనే ఆప్షన్ వస్తుంది. సో దీనిపైన మనము క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఏదైతే ఇది వరకు మీరు సీడ్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఉందో అదే బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ అయితే ఎంటర్ చేసి ఉన్నాం. మరోసారి బ్యాంక్ అకౌంట్ అయితే వెరిఫై చేసుకోండి మీరు సరిగా ఎంటర్ చేసినారా లేదా అనేసి. తర్వాత ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వెరిఫై పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు వెరిఫై అయితే అవుతుంది. ఓకే, చూడొచ్చు ఇక్కడ మనకు వెరిఫై అయింది. సో ఇక్కడ ఐఎస్ అగ్రీ పైన టర్మ్స్ అండ్ కండిషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పైన కన్నట్లయితే చూడొచ్చు ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని ఉంటుంది. సో దీనిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే పేజ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రస్తుతము డ్యూటీ చేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ జాయినింగు, అలానే పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది. మీరు రీజన్ చేసినట్లయితే ఇక్కడ రీజన్ డేట్ కూడా మీకైతే చూపిస్తుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ కింద మీరు ఒకవేళ రీజన్ చేసి ఉన్నట్లయితే రీజన్ డేట్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనము ఐ వాంట్ టు అప్లై ఫర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఐ వాంట్ అప్లై ఫర్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓన్లీ ఫామ్ 31 అడ్వాన్స్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే వీరు ప్రస్తుతము డ్యూటీ చేస్తున్నారు కాబట్టి, డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఫామ్ 31 మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ రీజన్ చేసి రీజన్ డేటు మన యూనిఫైడ్ పోర్టల్లో అప్డేట్ ఉన్నట్లయితే వీరికి ఫామ్ 19 అలానే ఫామ్ 10C కూడా చూపిస్తుంది. సో మీలో కూడా ఎవరికైనా ఇలా ఫామ్ 31 మాత్రమే చూపిస్తుంది అంటే మీకు ఇంకా రీజన్ డేట్ అనేది అప్డేట్ లేదు, మీరు డ్యూటీలో ఉన్నారనేసి అర్థం. సో ఇక్కడ ఫామ్ 30 పైన క్లిక్ చేస్తున్నాం. సో ఫామ్ 31 క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని ఉంటుంది. సో ఈ సెలెక్ట్ సర్వీస్ అంటే ఏమిటి అంటే మీరు ఒకే ఆర్గనైజేషన్లో డ్యూటీ చేసి ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఒకే సర్వీస్ అయితే చూపిస్తుంది. లేదా మీరు 2, 3 ఇతర వేరే సంస్థల్లో ఉద్యోగం చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి అన్ని మెంబర్ ఐడీస్ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి మీరు యొక్క మెంబర్ ఐడి అయితే మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడొచ్చు సెలెక్ట్ అడ్వాన్స్ ద్వారా చూసినట్లయితే వీరికి కోవిడ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ నాన్ రిసిప్ట్ ఆఫ్ వేజెస్, న్యాచురల్ కెలామిటీస్, ఇల్నెస్, పవర్ కట్, ఈ విధంగా పర్చేస్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంటు, ఓకేనా, ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు ఇల్నెస్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇల్నెస్ అనే ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, న్యాచురల్ కెలామిటీస్ తీసుకున్నా ఏం కాదు, కాకపోతే ఇక్కడ మనకు న్యాచురల్ కెలామిటీస్ ద్వారా మనకు 5,000 మాత్రమే రావడం జరుగుతుంది. ఒక నాన్ రిసిప్ట్ ఆఫ్ 2 month వేజెస్ అంటే 2 months మీ కంపెనీ స్ట్రైక్లో ఉన్నా, లేకుంటే 2 months మీ కంపెనీ స్టాప్ అయిపోయినా అంటే బంద్ అయిపోయినా మీరు తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పవర్ కట్ ఉంది కదా, పవర్ కట్ తీసుకోవచ్చు, కానీ మీకు ఇక్కడ పవర్ కట్లోన 500 రూపీస్ మాత్రమే మీకు సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఇల్నెస్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఇల్నెస్ మాత్రము తీసుకుంటున్నాను. ఇల్నెస్ తీసుకున్న తర్వాత
మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో ఇక్కడ మీకు ఎంతైతే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందో అంత అమౌంట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే అమౌంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అమౌంట్ అయితే ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంప్లాయీ అడ్రస్ ఇవ్వమంటారు. ఓకే, ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ అడ్రస్సు, స్ట్రీటు, సెలెక్ట్ స్టేటు, ఓకేనా, తర్వాత సిటీ, పిన్ కోడు, సో ఇవన్నీ మనకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎంప్లాయీ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ ఇచ్చేయండి, ఓకేనా. యాజ్ పర్ ఆధార్ ఇస్తే పర్లేదు, నో ప్రాబ్లం. కొన్ని సందర్భాల్లో ఆధార్ కాకుండా వేరేది ఇచ్చినా కూడా తీసుకుంటుంది, కొన్ని సందర్భాల్లో తీసుకోదు. లాస్ట్కు మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ మిస్ మ్యాచ్ అనేసి ఒక చిన్న ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి బెటర్ ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ అయితే ఇచ్చేసినాము. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా పైన కన్నా తర్వాత చూడొచ్చు అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ చెక్ ఆర్ పాస్బుక్ అనేసి ఉంది. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి బ్యాంక్ చెక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ చెక్ మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు చెక్ పైన మీ పూర్తి పేరైతే ఉండాలి, ఓకేనా. మీ ఈపీఎఫ్ అకౌంట్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీ నేమ్ అయితే ఉండాలి, ఓకేనా. నేమ్ లేకుండా కింద కొంచెం ఏదైనా మిస్ మ్యాచ్ ఉందనుకోండి, స్పెల్లింగ్ ఏదైనా తప్పుగా ఉందనుకోండి, తీసుకోదు, రిజెక్ట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఈ ఫైల్ సైజ్ వచ్చేసి మినిమం 100 KB ఉండాలి, మ్యాక్సిమం 500 KB అయితే ఉండాలి. 100 to 500 KB లోపే ఉండాలి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే చూస్ ఫైల్ అని ఉంది కదండి, ఈ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసేసి మీరైతే ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసేసి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ లేదంటే బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తుంది కదండి, ఈ చూస్ ఫైల్ పైన మనము క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మన మొబైల్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా క్లిక్ చేయాలి. మనము క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్ అని ఉంటుంది, ఫైల్స్ పైన మనము క్లిక్ చేసేసి మీరు ఇదివరకే ఎడిట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మీ యొక్క బ్యాంక్ చెక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ చూసుకొని మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుండి నేనైతే బ్యాంక్ అకౌంట్ మన బ్యాంక్ చెక్ అయితే సబ్మిట్ చేస్తాను. సో చూడొచ్చు, మనము బ్యాంక్ చెక్ అయితే ఇక్కడ నుంచి సబ్మిట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ అనేది మనకు సబ్మిట్ అయిపోయింది, ఓకేనా. ఇక్కడ మనము వ్యూ పైన క్లిక్ చేసేసి మరొకసారి మీ చెక్ ఎలా ఉందో చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేసేసి, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా కొంచెం పైన కన్నా తర్వాత చూడొచ్చు, ఇక్కడ మనం ఒక టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ టిక్ మార్క్ ఇవ్వాలి. చెక్ బాక్స్ ఉంటుంది కదండి, ఈ చెక్ బాక్స్ పైన మనము టిక్ మార్క్ ఇవ్వాలి. ఇచ్చినట్లయితే మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ చెక్ బాక్స్ పైన చెక్ బాక్స్ ఇచ్చేసినాను. తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ ఉంది కదండి, సో దీనిపైన మనము క్లిక్ చేద్దాం. ప్లీజ్ వెయిట్. ఇక్కడ మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సక్సెస్ ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ మన లాస్ట్ 3 digits నెంబర్ కూడా రావడం జరిగింది. పైన మనకు చూడొచ్చు మన ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా రావడం జరిగింది, 197. ఓకే, 197639. ఓకే, మరోసారి చూసుకుందాం, 639. ఓకే, ఎంటర్ చేసినాము. ఎంటర్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, మనకు చూసుకున్నట్లయితే వ్యాలిడేట్ ఓటీపీ ఇక్కడ చూసినారు. వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని ఉంది. సో దీనిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఆన్లైన్ పోర్టల్లో మనకి ఈ విధంగా సబ్మిట్ అయితే అవుతుంది. చూడొచ్చు, కొంచెం టైం తీసుకుంటుంది. చూడొచ్చు, ఇప్పుడు ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్. ఓకే, మనం ఎంటర్ చేసినటువంటి ఓటీపీ వెరిఫై అయింది. ఈకేవైసీ అప్డేటెడ్ అండ్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా. సో ఈ విధంగా మనమైతే పిఎఫ్ అడ్వాన్స్కు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది. సో ఆన్లైన్ సర్వీస్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్లయితే మనము సబ్మిట్ చేసినటువంటి అంటే మనం అప్లై చేసినటువంటి క్లెయిమ్ ఇక్కడ నుంచి మనము చూసుకోవచ్చు. ఇప్పుడు మనము అప్లై చేసినాము, సబ్మిటెడ్ ఎట్ పోర్టల్. ఓకేనా, సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ అనేసి తర్వాత మనకు ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత ఫీల్డ్ ఆఫీస్ వారు వెరిఫై చేసి ఒక మ్యాక్సిమం 2 weeks లేదంటే 20 days లోపు మనకైతే పిఎఫ్ అమౌంట్ మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడమా లేదంటే రిజెక్ట్ చేయడమా ఏదో ఒకటైతే చేస్తారు. ఈ విధంగా మన ఈపీఎఫ్ అకౌంట్ నుండి పిఎఫ్ డబ్బులు అయితే మనము అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.